నమస్కారమే మన సంస్కారం, అందుకే మీకు నా నమస్కారం. అమ్మాయి కోసం నరకం చూపించాడంటూ రాజమౌళిపై నింద. అధికారులను బంధించిన రైతులు. నేను సీఎం అయినా నేను చెప్పినట్టు ఎవరు నడుస్తలేరు. వీళ్ళు అసలు మనుషులేనా? జీతాల కోసం ధర్నకు దిగిన ఎన్యూమరేటర్లు. రాజమౌళి సారు చాలా మందికే తెలుసు. గదేనోలా బాహుబలి సినిమా తీయలేడా? గాయన మీద పెద్ద బండరా ఎత్తేసినట్టే చేయబట్టే కదా ఒక అమ్మాయి కోసం నాకు నరకం చూపించిండని శ్రీనివాస్ అంట ఏమో చెప్తున్నాడు. చూద్దాం పండి. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్ మేము. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్నాం, ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసం కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ నెంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. గదిలేసి బాగా కొడితే పిల్లి కూడా పులైనట్టు చేయబట్టే కదా మన రైతన్నలు పంటకు నీళ్లు ఇడసలేరని గా ఆఫీసర్లని లోపటేసి తాళమేసిరు. మొన్నటి దాకా నడిచిన కులగణన లెక్కలు చేసిన వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వలేదు. అన్ని జిల్లాలకు ఇచ్చి జిహెచ్ఎంసీలు మాత్రం ఆపేసిరు. గల బాధ ఏందో అరుచుకుందాం పండి. సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ 6, 2024లో మొదలైందండి. అది నవంబర్ 31కి కంప్లీట్ చేశారు. అప్పుడే మేము సర్వే స్టార్ట్ చేసే ముందే ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ అందరం కూడా అడిగాము, ఫండ్ రిలీజ్ అయిందా లేకపోతే దీని గురించి ఇంకా డిలే అవుతుందా అనే విషయము. ఫండ్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అని ఒక జీవో కాపీ కూడా చూపించడం జరిగింది. కానీ సర్వే కంప్లీట్ అయింది, అదంతా వాళ్ళు క్రోడీకరించుకొని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ వేరే వివిధ జిల్లాల్లో కూడా అవి కొన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే ఆపేయడం జరిగింది. మరి జీహెచ్ఎంసీ సర్కిల్లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేరు. కానీ ఎన్యూమరేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి. అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ ఇంట్లో ఏదో సర్ది చెప్పుకొని పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అది చెప్పుకోవడానికి 10,000 వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కి ఎంత సర్ది చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి. ఇప్పుడు మా అందరూ జాబ్స్ చేసుకునే జీహెచ్ఎంసీ సర్కిల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే ఉంటారు. మా ఆఫ్టర్నూన్ టైంలో, డే టైంలో వెళ్తే ఉండరు. నైట్ టైంలో వాళ్ళు వర్క్ చేయని టైంలలో వెళ్తే వాళ్ళకి సేఫ్టీని కూడా చూసుకోకుండా వెళ్లి వర్క్ కంప్లీట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అనేది ఇంతవరకు ఇవ్వలేదు. అది ఎంత మట్టుకు సమంజసం అనేది జీహెచ్ఎంసీ సర్కిల్లో ఉన్న కమిషనర్ గారు కానీ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ఊళ్ళున్న కష్టాలన్నీ మన రేవంత్ సార్కి రాబట్టే కదా. సారేమన్నాడు ఇందాం పండి. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైక్లో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. సారు మన ఏలుబడిలా మంచేం జరిగిందో మనకే తెలియదు, గందుకే మనోళ్ళు చెడు ప్రచారం చేస్తున్నట్టున్నారు. పోనీలేండి సారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రు అని.
అంటే మీరు పార్టీ గురించే ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజల గురించి ఆలోచన చేసలేరేం సారు? మీ మాట కూడా చాలా మంది వింటలేరంటగా సారు, నిజమేనా? చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైనవి ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదనో, పొద్దుగాళ్ళు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను. మనకు చిన్న కష్టం వస్తేనే తట్టుకోము గసొంటిది. ఎస్ఎల్బిసి టనెల్లా 8 మంది మనుషులు చచ్చిపోతుంటే మన కోమటిరెడ్డి సారు చూడు చేపల పులుసు కొర్రమీను ఫ్రై చేయించుకొని తినమట్టే. సరే, ఇవాళకి ఇవే ముచ్చట్లు. మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం.